మత పిచ్చోళ్ల కోసం ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన అద్భుతమైన మాటలు. నేను మీ అబ్దుల్ అజీం, మీరు చూస్తున్నారు మంచి మాట యూట్యూబ్ ఛానల్. నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి? నీ గుడి ముందు బిచ్చగాళ్లు హిందువులే, అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు. నా మసీదు ముందు ఫకీర్లు ముస్లింలే, అయినా నేను హత్తుకోను. నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా, నేను ఎన్ని రోజాలు పాటించినా, నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను. నీ మంత్రాలు సంస్కృతమైనా, నా సూరాలు అరబ్బీ అయినా, మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు, నాకు లేదు. నువ్వు గుడికెళ్లే దారిలో ఏ గుంతల రోడ్డుల్లో ధక్కా ముక్కిలు తింటూ వెళ్తావో నేను అదే కంకర తీరిన నాసిరకం రోడ్డులో మసీదుకు వెళ్తాను. నీ పండుగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలనుకున్నా, నా పండుగలకు ఏ నాన్ వెజ్ వంటలు పండుకోవాలనుకున్నా, కిరాణా కొట్లో ధరల పట్టికలు ఇద్దరికీ భయపెడుతూనే ఉంటాయి. నువ్వు కళ్ల మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ, నేను కళ్లల్లో ఏ సుర్మా పూసుకున్నా కానీ, ఎవరి కళ్ళు కూడా ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయి. నువ్వు నదులలో పుణ్యస్నానం ఆచరించాలన్నా, నేను నదుల ఒడ్డున మసీదులో వజూ చేసుకోవాలన్నా, కలుషితమై ఎండిపోతున్న ఈ బురద నీళ్లే మనకు దిక్కవుతుంటాయి. నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా, నేను ఏ పాయాసం చేసుకోవాలనుకున్నా, ఇద్దరివి నీళ్ల క్యాను కొనుక్కునే బతుకులే నిరీక్షిస్తుంటాయి. నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా, నేను వాస్తు లేక ఇల్లు కట్టుకున్నా, మన ఇంటి ముంగట డ్రైనేజీలు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయి. పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం, సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కాని, స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పొల్యూషన్ కు ఇద్దరం ముక్కులు మూసుకుని తిరుగుతూనే ఉంటాం. నేను ఏ గడ్డం అరబ్ వాని వద్దకు వెళ్ళినా ఇదే స్వర్గాదపి గరీయసి. నువ్వు అనుకున్నా మనం చెమట చుక్కలు చిందించినదే మనకెవడు బువ్వ పెట్టాడు. నువ్వు పండుగ నవరాత్రులు చేసుకున్నా, నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా, బ్లాక్ మనీ దొంగల్ని ఏ పాలకులు కూడా పూర్తిగా పట్టుకోలేడని ఒప్పుకుంటాం. నీ సాంప్రదాయంలో పిల్ల పెళ్లి చేసినా, నా తరీఖాలో బేటీ పెళ్లి చేసినా, మాలో మంచోడు దొరుకుతాడో లేదో అని ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం. మన ఇద్దరికీ తెలుసు, వర్షాకాలం వస్తుందంటే కాగితం పడవల ఆనందం పోయి మన అపార్ట్మెంట్లో ఎప్పుడు మునిగిపోతాయో ఫికర్ నీకు ఉంది, నాకు ఉంది. మన ఇద్దరికీ తెలుసు, నా గజల్ హవ్వాలి లాగే నీ తీయని ఆలాపన ఏదో ప్రమాదంలో ఉంది. మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది. మనిద్దరికీ తెలుసు, నేను ముస్లిం అయితే ఏమిటి, నువ్వు హిందూ అయితే ఏమిటి, మేమిద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది. నువ్వు అమెరికా పోయినా, నేను ఏ అరబ్కు వెళ్ళినా, మనమంతా భారతీయులం. హిందూ ముస్లిం భాయి భాయిలం. కావున రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం మనం ఒకరినొకరు దూషించుకోవద్దు. సోదరులారా, ఈ యొక్క కవిత మీకు బాగా నచ్చిందని భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.